చేసిన మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము యేసుక్రీస్తును గురించి పొంతు పిలాతు తెలుసుకున్నటువంటి 3 విషయాలు. పొంతు పిలాతు యేసుక్రీస్తుని తన జీవిత కాలంలో ఒకే రోజు కలిశాడు. బహుశా క్రీస్తుని గురించి అనేక మార్లు అనేక మంది చేత విని ఉంటాడు గాని తన జీవిత కాలంలో ఒక్కసారే, అది కూడా యేసుక్రీస్తు వారి చిట్ట చివరి రోజున సందర్శించి చూసేటువంటి భాగ్యము పిలాతుకు దొరికింది. ఈ పిలాతు యేసుక్రీస్తు వారితో గడిపినటువంటి గంటలు కేవలము 3-4 గంటలు. ఈ 3-4 గంటల్లో యేసుక్రీస్తును గురించి పిలాతు నేర్చుకొనిన, లేక పిలాతు ఎరిగిన, పిలాతు తెలుసుకొనిన ఒక 3 విషయాల గురించి ఈ రాత్రి మనము తెలుసుకోబోతున్నాం. దయచేసి మనమందరము మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించెను. చాలండి, ఏం చదువుతున్నాం? యేసుక్రీస్తుని పొంతు పిలాతుకు ఎవరు అప్పగించారంట? ప్రజలు, అధికారులు, యాజకులు, పరిసయ్యులు, ఇలా ఒక అగ్రకోవకు చెందిన వారందరూ కూడా యేసుక్రీస్తుని పట్టుకొని పొంతు పిలాతుకి ఏం చేశారంట? అప్పగించడము జరుగుతుంది. ఎందుకు అప్పగించారు అనంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇజ్రాయేలీయులు రోమన్ల యొక్క హస్తగతంలో ఉన్నారు. ఇజ్రాయేలీయులు తాము తమ దేశానికి హేరోదును రాజుగా కలిగి ఉన్నప్పటికీ ఈ హేరోజు ఒక్కడే యూదయ దేశాన్ని పరిపాలించట్లేదు. యూదయ దేశాన్ని రోమన్లు కూడా వారు నియమించినటువంటి గవర్నర్ చేత ఏం చేస్తున్నారు అనంటే నడిపిస్తున్నారు. వాస్తవానికి యూదుల యొక్క మద్దతు కొరకు రాజుగా హేరోదును పెట్టినా అధికమైనటువంటి అధికారము, బలము, శక్తి అన్ని కూడా ఎవరికి ఉంటాయంటే రోమన్లు నియమించినటువంటి గవర్నర్కి ఉంటాయి. అయితే ఈ రోమన్లు నియమించినటువంటి గవరేమో కైసర్లో ఉంటూనే పాలన చేస్తూ ఉంటాడు. కేవలము పండుగ సమయంలో మాత్రమే అతడు యెరూషలేములో ఉంటాడు. అయితే హేరోదు మాత్రము 24 గంటలు యెరూషలేములో ఉండి అందుబాటులో ఉంటాడు. అయితే ముఖ్యమైన సమయంలో మాత్రమే కైసరు నుండి ఎవరు వస్తారు? పిలాతు యెరూషలేములోకి వస్తూ ఉంటాడు. అయితే యూదయ మీద హేరోదుకున్నటువంటి విశిష్టమైన అధికారములు కంటే కూడా ఘనమైనటువంటి అధికారములు ఎవరికి ఉన్నాయంటే కేవలము పొంతు పిలాతుకు మాత్రమే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఇజ్రాయేలీయులందరూ కూడా యేసును తీసుకొని పిలాతుకు అప్పచెప్పారు? ఎందుకు అప్పచెప్పారు? ఆ వచనంలో ఉంది. ఏ ఉద్దేశం చేత పిలాతు చేతికి అప్పగించారు? అంతే కదా. ఏ ఉద్దేశం? యేసుక్రీస్తుని చంపాలి అనే వారు తీసుకెళ్లి ఏం చేశారు? అప్పగించారు. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తుని చంపడానికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టాలు సరిపోవా? కంటికి కన్ను, పంటికి పన్ను చెప్పింది. దైవ దూషణ చేసిన వాడిని, ఇతర ఏది నిషిద్ధమైనవి చేసిన వాడిని, ప్రజలు చేయకూడనటువంటి కొన్ని అతిక్రమములు చేసిన వాడిని మరణశిక్ష విధించమని ధర్మశాస్త్రములో ఉంది. చాలా మందికి వీరు ధర్మశాస్త్రమును అమలు చేశారు. అంతకు ముందు కూడా అమలు చేసేటువంటి ప్రయత్నమే చేశారు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని ఈయన ముందుగా తీసుకొచ్చి రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారుగా. చంపడానికి ధర్మశాస్త్ర ప్రకారంగా వారు న్యాయపరమైనటువంటి చట్టాలు, అధికారాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని
చంపడానికి ఎందుకని వారు పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? మరి జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా అనేక మార్లు యూదులు ఇజ్రాయేలుకు తెలియచేసినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల యొక్క లేఖనాలను వచనాలను కొట్టివేయడానికి నీ ఎప్పుడు రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను. అంటే యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా దేవుని ఆజ్ఞను ధర్మశాస్త్రము సూచించినటువంటి ఏ ఒక్క అపరాధం కూడా ఆయన చేసి ఎరుగడు. అలాంటప్పుడు ఆయన శిక్షించడం వారికి ధర్మశాస్త్ర చట్టపరంగా అయితే సాధ్యం కాదు. అందుకనే ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా ఆయన శిక్షించడానికి వీలు లేదు. కనుక ఒకవేళ వీలు కలిగించుకొని చేయడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏం అంశాలు ఉన్నాయి అని అంటే, వాస్తవానికి ఏదైతే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభియోగాలు చేస్తే అప్పుడు ఇతను శిక్షించవచ్చు అని తెలుసుకున్నారు. అందుకని చాలా తెలివిగా వారు ఏం చేశారంటే, రోమా అధికారము చేతనే ఇతని మీద శిక్షను మోపి ఇతని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి చాలా తెలివిగా యేసుక్రీస్తు వారిని ఆ రాత్రి పట్టుకొని పొంతు పిలాతు ముందు వీరందరూ కూడా నిలబెట్టడము జరిగింది. ఎందుకు జరిగింది అంటే యాదృచ్ఛికం కాదు, ఇది పండగ సమయం, పస్కా పండుగ ఆచరించేటువంటి దినములు. పిలాతు కూడా ఇక్కడే ఉంటాడని తెలుసు కనుక ఇదే సరైన సమయము, ఇదే యేసుక్రీస్తుని హతమార్చవలసినటువంటి సమయం అని ఎరిగి వారు అతను తీసుకొని రాత్రికి రాత్రే ఎక్కడికి వెళ్ళారు? పిలాతు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నము చేశారు. ప్రియమైన వారలారా, పిలాతు గురించి మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? పిలాతు రోమాలో ఉన్నటువంటి సీజర్ తిబేరియస్ చేత AD 26లో గవర్నర్గా ఉండుటకు నియమించబడ్డాడు. అనేక మంది ఉన్నప్పటికీ పిలాతును ఎందుకు యూదా మీద ఏర్పరిచాడు అనంటే, పొంతు పిలాతు యూదుల ద్వేషి. మరి ముఖ్యంగా చెప్పాలంటే అతడు పరమ దుర్మార్గుడు. ఎదుటి వారి యొక్క మనోభావాలను ఏ మాత్రము లెక్క చేయనటువంటి వాడు. ఆనియంత కఠిన హృదయము అప్పట్లో గవర్నర్లో ఎవ్వరికి కూడా లేదు. అయితే ఎవరైతే తమలకు ఇబ్బంది కలిగిస్తారో అలాంటి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా బదిలీ చేస్తా ఉంటారు పూర్వకాలపు సీజర్లు. అలాగే రోమలో ఉన్నటువంటి సీజరు తనకి ప్రమాదంగా ఉన్నాడు అని చెప్పి పొంతు పిలాతుని ఏం చేశాడంట, దూరంగా ఉన్నటువంటి యూదయ గవర్నర్గా పెడితే నాకు దూరంగా ఉంటాడు అని చెప్పి పెట్టాడు. ఈ రకంగా గవర్నర్గా ఉండేటువంటి ఈ పొంతు పిలాతుకి విశిష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తినైనా ఎప్పుడైనా మరణశిక్ష విధించేటువంటి అధికారము కేవలము గవర్నర్కు మాత్రమే ఉంటుంది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకని పట్టుకొని వారు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారో ఇప్పుడు మీకు చూచాయిగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం నుండి చదువుదాం. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే నాతో చెప్పమనిది. అందుకైన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుడి కురుపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. 56వ వచనంలో ఏమర్థమవుతుందంటే,
ఆ రాత్రి వారిని ఆయన పట్టుకున్నారు. రాత్రి పట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారంట, ఉదయము కాగానే, అంటే ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూశారు. ఏం చేశారు, ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూశారు. ఎదురు చూసి ప్రజల పెద్దలు, అంటే ప్రజలు చేత నియమింపబడినటువంటి పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఏం చేశారు, వారందరూ ఎమర్జెన్సీ ఇన్ఫార్మల్ మీటింగ్ పెట్టుకున్నారు. అంటే అత్యవసరమైనటువంటి అనాధికారిక సభ పెట్టుకున్నారు. ఎవరెవరు పెట్టారో తెలుసా? ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలన్నీ కూడా ఏమైనా ఆ ఉదయమున సమకూర్చబడ్డాయి. ఒక సభగా సమకూర్చబడ్డాయి. సమకూర్చబడి వారు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? వెంటనే కామా పెట్టి అన్నాడు, ఆయనను తమ మహాసభకు తీసుకొని వచ్చిరి. సభగా కూడటం ఏంటి, మహాసభకు తీసుకుని రావడం ఏంటి? ఆలోచించారా? ఇక్కడ సభ అంటే మామూలుగా వాళ్ళందరూ ఏం చేశారంటే ఏదో ఒక స్థలంలో అనాధికారికంగా వెంటనే వారు కలిశారు. కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. యేసుని ఏం చేద్దాం, ఈయన్ని ఎలా తుదుముట్టిద్దాం, ఈయన ప్రాణం ఎలా తీద్దాం, ఎలా ప్రజల్లో వ్యతిరేక కలగకుండా, మన చేతికి మట్టి అంటకుండా ఎలా ఇతడిని చంపేద్దామని చెప్పి ఒక ఆలోచన వారు చేసుకున్నారు. అయితే వారు ఆలోచన చేసుకుంటుండగా వారికి అర్థమైంది ఏంటంటే ఇలా మనకు కుదరదు. మనం ఏమైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనకు ఒక సభ ఉంది కదా, ఏంటి దాన్ని చెప్పాలంటే మిగతా భాషలో సన్హెరిదిన్ సభ అంటారు. ఏమంటారు? సన్హెరిదిన్ సభ అంటే పూర్వము లాటిన్ భాషలో సన్హెరిదిన్ అంటే 70 మంది యొక్క కూడిక, 70 మంది పెద్దల యొక్క కూడిక. దీంట్లో 70 మంది ఉంటారు. ఈ 70 మందిలో ఒక ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను, భయభక్తులు కలిగినటువంటి ఇద్దరిని. ఒకరు నికోదేము, రెండు యేసుకు సమాధి ఇచ్చినటువంటి అరిమత్తై యేసేపు. వీరిద్దరు కూడా ఈ 70 మంది కలిగినటువంటి సన్హెరిదిన్ సభలో ఇద్దరు సభ్యులు. అంటే ఆలోచించండి, ఎంత తలపండినటువంటి పండితులు, లేఖనాల మీద అధ్యయనం చేసినటువంటి వారు, ధనవంతులు, న్యాయపరమైనటువంటి చట్టం ఎరిగిన వారందరూ కూడా ఈ సభలో ఉంటారు. కనుక వీరు ఏం చేశారంటే మహాసభను ఏర్పాటు చేసి మనం ఒక తీర్మానము తీసుకుందామని చెప్పి వారు ఉదయకాలమున, అంటే ఏంటి, బిఫోర్ 9 o'clock. వాస్తవానికి వర్కింగ్ అవర్స్ ఎప్పుడు? ఉదయం 9 తర్వాతే కదా ఏ వర్కింగ్ అవర్స్ అయినా. 10 గంటలు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఉదయం 8-9 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ యేసును సిలువ మీదకి వేసింది ఎప్పుడంటే ఉదయం 9 గంటలకి. అంటే దానికి ముందే విచారం జరిగింది. అంటే అర్థం ఏంటంటే 10 గంటల కంటే ముందుగా వీరు తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఎంత త్వరగా కానిచ్చేస్తున్నారు చూడండి. అసలు గబగబా సభ ఏర్పాటు చేసేసి త్వరగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఇతని మీద ఈ అభియోగాలు మోపి ఇతను తీసుకెళ్లి మనం పిలాతు ముందు నిలబెడితే, పిలాతే యూదులు ద్వేషి కనుక రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతని మీద ఏదైనా ఒక నేరం మోపితే ఖచ్చితంగా ఏం చేస్తాడు? శిక్షించేస్తాడని చెప్పి ఒక దురాలోచన చేత వారు ఏం చేశారంట, మహాసభకు వారిను తీసుకొని పోయారంట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆనాటి ఇజ్రాయేలీలు ఉన్నారో చూడండి ప్రియులారా. దేవుడు వారి దగ్గరకు వచ్చి వారిని ఉద్ధరించి, వారిని సంస్కరించి, వారి బ్రతుకుల్లోకి వెలుగు తీసుకొచ్చి వారి జీవితాలతో ఒక నూతనమైనటువంటి నిబంధనను స్థాపించాలని ప్రభు తనను తాను రిక్తులుగా చేసుకొని మనిషి పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని వారి దగ్గరికి వస్తే ఆయనను అంగీకరించడానికి పోయి ఆయనను తుదుముట్టించేటువంటి దాంట్లో వారు ఎంత నిమగ్నం అయిపోయారో మీరు చూడండి. వారు ఎంత బరి తెగింపంటే ఈ శిక్ష అయితే మా మీదకును మా పిల్లల మీదకును వచ్చును గాక అనే అంత కఠినమైనటువంటి హృదయాల్లోనికి వారు వెళ్ళిపోయారు. ఒకవేళ మేము చేసే తప్పైతే దాని మూల్యమేమో చెల్లించుకుంటామని చెప్పి తాముకు తామే స్వీయ తీర్పు తీసుకోవడానికి కూడా వెనుకంజమైనటువంటి కఠినమైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు. వారి కళ్ళు ఏమైపోయినాయంట? ముయ్యబడ్డాయి. పౌలు యొక్క ఆవేదన అంతా మీరు గమనించినట్లయితే పౌలు ప్రతి పత్రికల్లో తన ఆక్రోషము, తన ఆవేదన, తన బాధ అంటే ఏంటంటే ఏ మటుకైనా నా ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి, వీళ్ళల్లో ఎప్పుడైనా చైతన్యం, వీళ్ళ కళ్ళు తెరవబడాలి, ప్రభువా వీరి మీద వేసినటువంటి ముసుగు నువ్వు తొలగించు.
అర్థమైందండి? ఆ గొప్ప వెలుగులో తన కళ్ళకున్నటువంటి పొరలు ఎలాగైతే తెరవబడ్డాయో అట్లాగే తన ప్రజల యొక్క పొరలు కూడా, అంధకారపు పొరలు కూడా తెరవబడి ఆయనను గుర్తించాలని అతడు శతవిధాల ప్రయత్నం చేస్తూ బాధతో దివారాత్రములు ప్రార్థిస్తూ రాసినటువంటి పత్రికలు ఇవన్నీ కూడా కేవలము ఆయనను వారు ఎరగాలి. దే న్యూ హిమ్ అంటారు. ఆయనను ఎవరో తెలుసుకోవాలనేదే పౌలు యొక్క ఆవేదన. విచిత్రం ఏంటంటే తన వారు తనను ఎప్పుడు తెలుసుకోవాలా, తనను తీసుకెళ్లి పిలాతు ముందు పెడితే పిలాతు తెలుసుకున్నాడు యేసు ఎవరో. ఎంత విచిత్రం అండి! ఎవరు తెలుసుకోవాలని ఆయన వారి మధ్యకు వస్తే ఆయనను వారు తెలుసుకోకపోగా ఆయనను శిక్షించే అధికారం కలిగినటువంటి వ్యక్తి తెలుసుకున్నాడు ఈయన ఎవరో, ఏమై ఉన్నాడో. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టమో మీరు ఆలోచించండి ప్రియులారా. అయితే యేసుక్రీస్తుని పిలాతు 2 సార్లు విచారణ చేశాడు. 2 సార్లు. మొదటిసారి విచారణ చేసినప్పుడు తన మీద ఏ నేరము తనకు కనబడలేదు. అందుకని ఏం చేశాడు అనంటే, నేను కాదయ్యా అధికారిని, ఇక్కడ హేరోదు ఉన్నాడు కదా, మీరు హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి హేరోదు యొద్దకు పంపించాడు. హేరోదు ఏమన్నాడంటే, నేను కాదు, నా మీద పిలాతు అనేవాడు ఉన్నాడు కాబట్టి మరలా మీరు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి మరలా 2వ మారు పిలాతు దగ్గరికే పంపించారు. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు విచారింపబడిన సమయంలో 2 సార్లు అతను ఎవరు విచారించారంటే పిలాతు విచారించాడు. ఈ 2 సార్లు తన విచారణలో పిలాతుకు అర్థమైంది ఏంటంటే, ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఆయన మొహమాట లేకుండా చెప్పేశాడు, ఈయన యందు నాకు ఏ లోపము నాకు కనబడలేదు. మీరు ఏవేవో అభియోగాలు మోపుతున్నారు, ఆయన మీద మీరు ఎన్నో నేరాలు మోపుతున్నారు, కానీ నేను ఎంత పరీక్షించినా ఎంత విచారణ చేసినా యేసులో నాకు ఒక్క నేరం కూడా కనబడలేదు అని చెప్తున్నాడు. అయితే ఈ విచారణ గురించి ఎక్కడ రాయబడిందంటే లూకా సువార్త 23వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో మొదటి విచారణ, 2వ విచారణ 13వ వచనం నుంచి 25వ వచనం వరకు 2వ విచారణ మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ విచారణలో ఈ సన్హెరిదన్ సభ వారు యేసుక్రీస్తు వారి మీద మోపినటువంటి 3 అభియోగాలను మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ 3 అభియోగాలు మొదటి 7 వచనాల్లో ఉంటాయి. లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి 7 వచనాలు తీస్తే ఆ మొదటి 7 వచనాల్లో మనకి ఇది కనిపిస్తుంది. అక్కడ చేసినటువంటి 3 అభియోగాలను మనము చూద్దాం. బాగా వినండి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు, ఏమన్నారు? మొదటి అభియోగం ఏంటంటే, అయ్యా ఇతడు తిరుగుబాటు చేయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? తిరుగుబాటు చేయిస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే రోమన్ల యొక్క అధికారం కింద యూదులు ఉన్నారు కనుక యూదులను అణిచివేసేటువంటి ప్రయత్నము రోమన్లు చేస్తున్నారు. కనుక రోమన్లకు నచ్చింది ఏంటో తెలుసా? తిరుగుబాటు. ఎక్కడ తిరుగుబాటు ఉంటే నిర్మోహమాటంగా తిరుగుబాటు చేసేవాడిని ఏం చేసేవారు? సిలువ వేసేసేవారు. కనుక తిరుగుబాటు అనేది రోమన్లకు చాలా భయంకరమైనటువంటి పాపం. కనుక వీరు ఫస్ట్ అభియోగమే డైరెక్ట్ షాట్ కొట్టారు. ఏం కొట్టారు తెలుసా? అయ్యా ఇతడు జనులను మీ మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు, జనులను ప్రేరేపించి తిరుగుబాటు చేస్తున్నాడంట. తిరగబడ్డ ప్రేరేపిస్తున్నాడా యేసుక్రీస్తు వారు? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఆయన యొక్క బోధనలో కానీ ఆయన చేసినటువంటి సూచిక అద్భుత కార్యములో కానీ ఎక్కడ కూడా రవ్వంత కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. చెయ్యకపోయినా ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు అధికారులకు లోబడి ఉండండి. దేవుడు నియమించిన అధికారమే మన మీద ఉంది తప్ప మనుషుల అధికారం ఇది కాదని కూడా స్పష్టం చేశాడు. నీ మీద ఎవరైనా ఒక బాస్ ఉంటే, నీ మీద ఎవరైనా ఒక ప్రభుత్వం ఉంటే దాని అర్థం ఏంటంటే నీ మీద వారిని అపాయింట్ చేసింది ఎవరంటే దేవుడే. కనుక నీ మీద ఉన్నటువంటి నీ బాస్ని, నీ మీద ఉన్నటువంటి గవర్నమెంట్ని, నీ మీద ఉన్నటువంటి ప్రభుత్వాలను నువ్వు వ్యతిరేకిస్తే వారిని నియమించినటువంటి దేవుణ్ణే నీవు
వ్యతిరేకించినట్లు. కనుక దేవుడు నియమించిన ప్రభువులను ప్రభుత్వాలకి మీరు లోపడండి అని ప్రభు ఎప్పుడు కూడా చెప్పాడు. కానీ నిజానికి ఆయన ఎప్పుడు తిరుగుబాటు చేయలా. కానీ రోమన్ల మీదకు తిరుగుబాటు చేసేటువంటి ఒక వర్గం ఉంది. యూదుల్లోనే కుత మతనిష్ట కలిగినటువంటి వారు ఉన్నారు. వారిని జెలోత్ అంటారు. ఏమంటారు? జెలోత్. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక జెలోత్ ఉన్నాడు. అతడు అంటే అర్థం ఏంటంటే నక్సలైట్ అనమాట. మన భాషలో చెప్పాలంటే ఎవరు? నక్సలిస్ట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పని చేసేటువంటి వాడు. అలాంటి జెలోతులు ఉన్నారు. వారు తిరుగుబాటు చేస్తారు. వారు ఎప్పుడు కూడా బహిరంగ ప్రదేశాల్లోకి రారు. వారు ఎప్పుడు కూడా సమాజంలో కలవరు. వీరు రహస్యంగా అడవుల్లో చీకట్లో ఉంటూ సమావేశాలు చేసుకొని ప్రజలను వారు ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటి జెలోతులు ఉన్నారు. అలాంటి జెలోతుల నుంచి ఒక శిష్యుడు ప్రభువుని నమ్ముకొని వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆ పని చేయలేదు. కానీ వీరు మోపుతున్న మొదటి అభియోగం ఏంటంటే, అయ్యా ఇతడు జనులను తిరగబడా ప్రేరేపిస్తున్నాడంట. రెండోది ఏం చెప్తున్నారు? కైసరుకు పన్నివ్వద్దని. ఇది ఇంకా తీవ్రమైంది. ఎందుకో తెలుసా? అసలు వాళ్ళు పన్ను వసూలు చేయడంలో, పన్ను పెట్టడంలోనే అసలు రోమన్లు దిట్ట. రోమన్లు వాళ్ళు ఎందుకు వారి యొక్క నిరంకుశ పరిపాలన ఎందుకు వ్యాప్తి చెందిందంటే కేవలం పన్ను వసూలు కోసం. కనుక ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నారంటే కైసరుకు పన్ను కట్టద్దన్నాడు. వాస్తవానికి ఇజ్రాయేలుకి పన్ను కట్టే ఉద్దేశం సస్సేమరా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు దేవుని ఆలయానికి పన్ను కట్టాలి, కానీ ఇంక ఎవరికి పన్ను కట్టకూడదు. మనం పన్ను కడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, పన్ను కడుతున్నాం అంటే మన కట్టే పన్నులు వేరు. పూర్వము సామంతులు అధికారులకు ఏం చేస్తారంటే పన్ను కట్టేవారు. కనుక మీరు పన్ను కడుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు స్వతంత్ర దేశం కాదు, మీది సామంత దేశం. మీ మీద పరాయి ప్రభుత్వం ఉంది అని గుర్తు చేయడానికి దేవుడు వారిని రోమన్ల చేత పన్ను కట్టిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా పన్ను కట్టడాన్ని నిరాకరించలేదు. అలా నిరాకరించిన పేతురుని పిలిచి గద్దించేమన్నాడు తెలుసా? నీవు వలవై నీ యొక్క వలకు దొరికినటువంటి మొదటి చేప యొక్క నోరు తెరిచి దాంట్లో ఒక షెకెల్ ఉంటుంది, అరషెకెలు నాకు అరషెకెలు నీకు పన్ను కట్టమని చెప్పాడు. ప్రభువే పన్ను కట్టమని, పన్ను కట్టని తన శిష్యుని ప్రేరేపించి చేస్తే పన్ను ఎలా నిరాకరిస్తాడు? ఇది కూడా ఒక తప్పుడి అభిప్రాయం. మూడో చూడు ఎంత సిల్లి అభియోగము. తానే క్రీస్తునని ఒక రాజనియు చెప్పగా మేము వింటివి. ఏంటట? ఆయన మీద నేరము మోపసాగరు. ఏం చెప్పారంట? తానే రాజు అని చెప్పడం మేము విన్నామయ్యా అన్నాడు. ఎలా వింటాడు? అసలే క్రూరుడైనటువంటి ఒక హేరోదు రాజు ఉన్నాడు. రాజుగా ఒకడు పుట్టాడంటేనే 2 సంవత్సరాలలోపు పిల్లలను చంపడానికి సిద్ధమైపోయాడు. అంత క్రూరుడైనటువంటి రాజు ఉండగా ఇది రాజు అని చెప్తుండగా మేము విన్నామన్నారు. కానీ నిజానికి యేసుక్రీస్తు వారు రోజుకి ఒక ప్రసంగం చేశాడు. ఒకే రోజుకి 3-4 ప్రసంగాలు చేశాడు. కానీ ఏ రోజు కూడా తన బహిరంగ ప్రదేశాల్లో చేసిన ఏ ప్రసంగంలో కూడా ఆయన ఎప్పుడు తన రాజునని చెప్పలేదు. ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడిగితే మీరు అన్నట్టే అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఆయన స్పష్టంగా కూడా చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పినా వీరేమంటారంటే అతడు రాజు అని చెప్పడం మేము విన్నామని చెప్పి 3 అభియోగాలు ప్రభు మీద మోపడము జరుగుతూ ఉంది. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో ఒక విషయం మీకు చెప్తాను ప్రియులరా. పిలాతు దగ్గరికి యేసు రావటం అనేది ఒక దైవ సంకల్పిత నిర్ణయం. యేసును గురించి తన జీవితకాలంలో ఎప్పుడు ఆలోచించున్నాడు. ఫస్ట్ టైం అసలు యేసును గురించి అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. యేసును గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు యేసుక్రీస్తుని 2 సార్లు విచారణ చేసే అవకాశం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని విచారణ చేస్తుండగా తానెవరో తానేమై ఉన్నాడో తన స్థితి ఏంటో దేవుడు అతనికి తెలియచేశాడు. తన జీవిత కాలంలో తెలుసుకొని తెలియలేనటువంటి సత్యాలను పిలాతు ఆ రోజు నేర్చుకున్నాడు. అప్పటి వరకు ఏ నిందితుడిని విచారించినా కలగనటువంటి మేలుకొలుపు, ఏ నిందితుడిని విచారిస్తున్నప్పుడు తనకు వచ్చినటువంటి ఆలోచనలు యేసుక్రీస్తును మొదటిసారి విచారిస్తుండగా తనకు వచ్చినాయి. ఒకవేళ దేవుడు పిలాతు కొరకే ప్రభుని అతను ముందు నిలబెట్టాడు. ఇంత అద్భుతమైనటువంటి ఘట్టము
మనం ఎక్కడ కూడా చూడం. అంటే దేవుని కృప ఎంత అమూల్యమైందంటే ప్రతి వ్యక్తి తను తెలుసుకోవడానికి జీవితకాలంలో కనీసం అట్లీస్ట్ వన్ లాస్ట్ అవకాశం అనేది కూడా దేవుడు ఇస్తాడు. రేపు నీవు ధవల సింహాసనపు తీర్పులో నాకు దేవుడు ఎవరో తెలియదు, నిజ దేవుడు అస్సలు తెలియదు, నేను యేసుక్రీస్తుని గురించి నేను వినలేదు, పాప క్షమాపణ ఎలా పొందాలో నాకు తెలియదు, అసలు సత్యం అంటే ఏంటి అని మనము దేవుని ఎదురు ప్రశ్నలు వేయకుండానే దేవుడు ప్రతి ఒక్కరికి వారి జీవిత కాలంలో సత్యం అంటే ఏంటో, దైవం అంటే ఏమిటో, దేవుడు అంటే ఏంటో ఇవన్నీ కూడా ఏదో ఒక సమయంలో వారు ఆలోచించి, వారు గ్రహించి, వారు తెలుసుకునేలాగా చేస్తాడు. అది పిలాతు జీవితంలో జరిగింది. పిలాతు వంటి ఉన్నతమైనటువంటి అధికారికి దేవుడు అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు సామాన్యమైన వారికి దేవుడు ఇంకెంత అవకాశాలు ఇస్తాడో మీరు చూడండి. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం, జాగ్రత్తగా పరిశీలించండి. యేసు ఎవరో 3 విషయాలు తెలుసుకున్నాడండి. యేసును గురించినటువంటి జ్ఞానము, యేసు క్రీస్తును గురించినటువంటి 3 కొత్త విషయాలను ఈ విచారణలో పొంతు పిలాతు తెలుసుకున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. మొదట ఏం తెలుసుకున్నాడు? క్రీస్తుని విచారం చేస్తున్నప్పుడు, క్రీస్తు తన ముందు నిలబడుతున్నప్పుడు, క్రీస్తుతో తను మాట్లాడుతున్నప్పుడు తను తెలుసుకున్నటువంటి మొదటి విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం, లేకుంటే 17-18 కలిపి చదువుదాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడుగగా, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అర్థమైందా? మొదటిగా ఏ విషయం తెలుసుకున్నాడు? మొదటిగా పిలాతు తెలుసుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అసూయ చేతనే వారు ఇతని తన దగ్గరికి తీసుకుని వచ్చారు. అర్థమైందా? ఇతని మీద అభియోగాలు మోపినా, ఇతని మీద చెయ్యని నేరాలు మోపినా, వీటన్నిటిని విచారణ చేస్తున్నప్పుడు వారి యొక్క రియల్ మోటివ్ ఏంటో తెలుసుకున్నాడు. అసలు ఏ ఇంటెన్షన్ చేత తన దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు అతడు తెలుసుకున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అసూయ చేత అతను నా దగ్గరికి తీసుకుని వచ్చారు. అంతేనా? ఏమన్నాడు? ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరి. దేని చేత? అసూయ చేత. ప్రియులారా, అసూయ అనేది ఒక దుర్గుణం. దేవుని బిడ్డలు కలిగి ఉండకూడనటువంటి దుర్గుణం ఏంటి అంటే అసూయ. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవుని బిడ్డల్లోనే కనిపిస్తుంది. పిలాతేమో అన్యుడు, ఇశ్రాయేలేమో నిజ దేవుని ఎరిగినటువంటి జనాంగం, ధర్మశాస్త్రము ఉన్నటువంటి జనాంగం, దేవుని యొక్క వాగ్దానాలు ఇవ్వబడినటువంటి జనాంగం, దేవుని చేత నిబంధన చేయబడినటువంటి జనాంగం, సత్యము ఎరిగినటువంటి జనాంగం. కానీ అన్ని ఎరిగి అన్ని తెలిసినటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజలు అసూయకు లోనయ్యారు అని ఎవరు చెప్తున్నారు? అన్యుడు చెప్తున్నాడు. అవునా? దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి బలహీనతను గురించి చెప్తున్నాడు. ఏమని? వీరు అసూయ చేత ఆయనను నాకు అప్పగించిరి. దేని చేత? అసూయ చేత. అసూయ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వారి యొక్క మంచితనమైనా, ఎదుటి వారి యొక్క ఎదుగుదలైనా, ఎదుటి వారి యొక్క స్థితి అయినా, ఏదైనా కానీ ఒక వ్యక్తిని పరాయి వ్యక్తి చూసి ఓర్చలేనటువంటి స్థితి ఉంటే దాన్ని ఏమంటారంటే అసూయ అంటారు. దీన్ని జనరల్ గా జెలస్ అంటారు. ఏమంటారు? జెలస్ అంటారు. అయితే బైబిల్లో దీనికి మరొక పర్యాయ పదం కూడా ఉపయోగించబడింది. ఏమిటి ఆ పర్యాయ పదం అంటే మీరు చాలాసార్లు విని ఉంటారు. మత్సరము. విన్నారా? మత్సరము అన్నా కూడా అసూయకు మరొక పదం. మత్సరం అంటే ఎన్వి అన్నమాట. కనుక అసూయ అన్నా మత్సరం అన్నా ఒకటే. కానీ బైబుల్ ఈ అసూయ మత్సరం గురించి ఏం చెప్తుంది తెలుసా? మత్సరము మీ ఎముకలకు కుళ్ళు అని సామెత గ్రంథంలో మనము చదువుతాం. మత్సరపడిన వాడు ఏకాకి అయిపోతాడని మనము చదువుతాం. కనుక ఎందుకు దేవుడు వీటి గురించి అంటే అసూయ మిమ్మల్ని తినివేస్తుంది అని కూడా చదువుతాం.
కనుక అసూయ అనేది చాలా చాలా దుర్గుణం, అది చాలా చెడ్డ లక్షణం. అది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. పిలాతు గ్రహించాడు, యేసుక్రీస్తుని వీరు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? అతను చేసినటువంటి నేరానికి శిక్ష కాదు, కేవలము ఈ నీతిమంతుడు అడ్డొచ్చేస్తున్నాడు, ప్రజల్లో వీరికి ఉన్నటువంటి విలువను తగ్గించేస్తున్నాడు, వారిని వేలెత్తు చూపిస్తున్నాడు, ప్రజలను వారికి దూరం చేస్తున్నాడు. అందుకని అసూయ చేతనే ఏం చేశారు? అతను తీసుకుని వచ్చారని గ్రహించాడు. అసూయ ఎంత ప్రమాదమో మనకు తెలుసు. బైబిల్లో ఎవరెవరు అసూయ పడ్డారో వారందరూ కూడా జీవితంలో చాలా కోల్పోయారు. మీరు చూడండి, హేబేలు అర్పణ అంగీకరింపబడిందని తన అన్న అయినటువంటి కయ్యూను హేబేలు మీద అసూయపడి అతని పిలిచి చంపేశాడు. విచిత్రమైనటువంటి కలలు కలగటం, తండ్రి ప్రత్యేకంగా ప్రేమించి అతనికి మంచి మంచి అంగీలు తొడగడం, తన సహోదరులు యేసేపు మీద అసూయపడి పిలిచి గుంటలో పాడేసి తర్వాత ఏం చేశారు? పరాయి వారికి అమ్మివేశారు. తనకి తన రాజ్యానికి యుద్ధంలో విజయం ఇచ్చినటువంటి దావీదు మీద సౌలు కూడా అసూయపడ్డాడు. ఎందుకు అనంటే, సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది అని చెప్పి ఆ స్త్రీలు పొగిడినప్పుడు సౌలు కూడా సామాన్యుడైన దావీదు మీద అసూయ పట్టని మనము చూస్తాం. కనుక ఈ సందర్భాలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మీరు చూస్తే నిర్గమకాండంలో కూడా నీవేనా ప్రవక్తవి, నీవేనా నాయకుడివి, దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడా, ఏమేమి లేవీలం కాదా, మాకు యాజకత్వం చేసే అధికారం లేదా అని నాదాబు అబీహు అనేటువంటి వారు మోషే మీదను అహరోను మీదను తిరుగుబాటు చేసిన వారుగా, అసూయ పడిన వారుగా మనము చూస్తూ ఉంటాం. వీటన్నిటిలో మీరు చూడండి, అసూయ పడినటువంటి కయ్యూను గతి దేశదిమ్మరి అయిపోయాడు. అసూయ పడినటువంటి తన అన్నలందరూ కూడా ఏమయ్యారు? కరువుకు లోనయ్యారు. ఒకడు నరహత్య చేసిన వారు అయ్యారు, ఒకరు వ్యభిచారం చేసిన వారు అయ్యారు, ఒకరు తండ్రిని బాధ పెట్టిన వారు అయ్యారు. మీకు తెలుసా? వీరందరూ చూస్తే స్వాస్థ్యాల్లో కూడా వీరందరూ కూడా పొలిమేరల స్వాస్థ్యాలు వచ్చినాయి. కానీ ఎఫ్రాయిం మనిషికి మాత్రమే నడిబొడ్డు స్వాస్థ్యాలు వచ్చినాయి. తెలుసా? అసూయ పడిన వారిని దేవుడు ఎలా చూస్తాడో మీరు ఆలోచించండి. దావీదు మీద అసూయ పడినటువంటి సౌలు ఏమైపోయాడు? తనకు తానే చనిపోచినటువంటి దుస్థితిలోనికి వచ్చాడు. అసూయ పడినటువంటి నాదాబు అబీహులు అనేటువంటి వారు నెరలు విడిచి వారిని మింగివేయాల్సినటువంటి పరిస్థితి. అసూయ పడినటువంటి మిరియాముకి దేవుడు నొసటి మీద కుష్టునిచ్చేటువంటి పరిస్థితి. కనుక ఎదుటి వారిని చూసి ఓరవలేని తనాన్ని మనకొద్దు, మనం విడిచిపెట్టుకుందాం. మనము క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన కాబట్టి ఆ మనసుతో అందరినీ మనం ఒకేలాగా చూడాలి. అవసరమైతే వారిని బట్టి మనం చక్కగా ప్రశంసించాలి, లేక దేవుడు దీవించాడని సంతోషించాలే కానీ మనం ఎవరిని చూసి ఓర్చుకొని ఓరవలేనటువంటి స్థితికి మాత్రం మనం ఎప్పుడు రాకూడదు. కనుక అతడు ఏం గ్రహించాడు అనంటే, కేవలము వారు అసూయ చేతన ఇతను నా దగ్గరికి తీసుకొని వచ్చారు అని ఆలోచించాడు. రెండవ విషయం మీరు చూడండి ప్రియులారా, 19వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని చెప్పాను. అతని యొద్దకు వర్తమానం. వాస్తవానికి పిలాతు తన సమయానికంటే ముందే విచారణలోనికి వెళ్ళిపోయాడు. అంటే వర్కింగ్ అవర్స్ కంటే ముందు కూడా ఏం చేశారు? అతన్ని అత్యవసరమైన సమావేశం పెట్టి యేసుక్రీస్తుని విచారణ చేయడానికి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే యథాప్రకారంగా పిలాతు భార్య లేచి చూస్తుంది. ఆయన 9 అవుతుంది, ఆయన ఇప్పుడు వెళ్ళాలి కదా అని అడిగితే, ఇంకెక్కడ అయ్యారమ్మా, ఇందాక ఎప్పుడు 7 గంటలకే వెళ్ళిపోయారు. అదేంటి ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఎవరో యూదులందరూ ఒక మత బోధకుని తీసుకొచ్చారు, అతడు ఏదో తిరుగుబాటు చేస్తున్నాడని, పన్ను కట్టట్లేదని, ఇలా ఆయన మీద చాలా చాలా అభియోగాలు మోపారు. అత్యవసరంగా అతన్ని విచారణ చేయడానికని మన పిలాతు గారు వెళ్ళిపోయారమ్మా అని చెప్తే,
లేదు లేదు, నువ్వు అర్జెంటుగా అయ్యగారు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళు, ఎందుకంటే ఈ రాత్రి నేను నిద్రలో పడుకున్నప్పుడు నాకు ప్రభు కలవరపరిచేటువంటి కళలు నాకు దయచేశాడు. నేను కలలో చాలా మిక్కిలి బాధపడిందంట, అంటే కలవరపడిపోయిందంట. అంటే కళ ఎంత తీవ్రంగా వచ్చిందంటే కళలో జరిగిన వాటిని చూసి ఏం పడిందంట, బాధపడిందంట. బాధపడి మేలుకొని ఈ విషయాన్ని ఎలాగైనా కానీ తన భర్తకు కన్వే చేయాలి, నా భర్తకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అనుకుంది. అని అనుకున్నప్పుడే అర్థమైంది ఏంటంటే అప్పటికే ఆయన అదే పని మీద వెళ్ళాడని. మరి చూస్తూ వదిలేస్తుందా? అందుకని భర్తకు ఏం చేసింది, వర్తమానం పంపింది. అంటే తను ఎక్కడున్నాడో ఎంత ఇంపార్టెంట్ మీకు అనవసరం. నేను కలలో చూశాను, కలలో జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం చెప్పు అన్నాడు. ఏ విషయం అంటే 2 విషయాలు. ఒకటి ఏం చెప్పిందో తెలుసా అతని కలలో? నెంబర్ 1, యేసు నీతిమంతుడని చెప్పి పంపించింది. ఏం చెప్పింది? నీతిమంతుడు. అయ్యా, నువ్వు ఎవరినైతే విచారణ చేస్తున్నావో, నీ ముందు ఎవరైతే నిలబడ్డారో ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నీతిమంతుడు. ఏంటి? నీతిమంతుడు. మన రోమ పరిభాషలో నీతిమంతుడు అంటే మీకు తెలియకపోవచ్చేమో, కానీ యూదయ భాషల్లో నీతిమంతుడు అంటే చాలా విలువ, గౌరవం ఉంది. అందుకనే నీవు ఆ నీతిమంతుడు పేరు చెప్పలా. ఏముంది? పేరు చెప్పలా. నీవు ఆ నీతిమంతునికి అన్నాడు. రెండోది ఏం చెప్పింది తెలుసా? నీవు అతని జోలికి పోవద్దు. ఏముంది? అతనికి సంబంధించిన వ్యవహారాల్లో నువ్వు తల దూర్చొద్దు అంది. వారి వాస్తవానికి పిలాతు భార్య మాట వింటాడో లేడో మనకు తెలియదు, కానీ అధ్యయనాల ప్రకారంగా బైబిల్ పండితులు చెప్పేటువంటి విషయం ఏంటంటే వాస్తవానికి పిలాతు యొక్క భార్య దైవ భక్తురాలని, ఆమెకు తరచూ దేవుడు కలల ద్వారా చాలా విషయాలు చెబుతాడని, పిలాతు ఎవరిను నమ్మినా నమ్మకపోయినా తన భార్య ఒక కలలను దర్శనాలను బాగా నమ్ముతాడని కొంతమంది బైబిల్ పండితులు చెప్పారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకేసి ఈమె దేవుని ఎరిగినటువంటి భక్తురాలు కనుక ఆమె చెప్పిన ప్రతి మాటను పిలాతు చాలా చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. అందుకనే దేవుడు భక్తిగల తన భార్యకు అతని యొక్క నిజ దర్శనాన్ని తెలియచేసి పిలాతును రాబోతున్నటువంటి ప్రమాదంలోంచి తప్పించాలని ముందుగానే చెప్పారు అని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. ఏదేమైనప్పటికీ ప్రియులరా, ఆమె ఆ కలలో ఏదో చూసింది, దాని యొక్క తీవ్రతకు బాధపడిపోయింది. ఎంత బాధపడిందంటే, చాలాసార్లు మన కళలు వస్తాయి రాత్రులు, కానీ 90% పగలై మనం మేలుకున్నప్పుడు మర్చిపోతాం. ఏ కళలు మనకు గుర్తుంటాయి అంటే చెడ్డ కళలు, మంచి కళలు గుర్తుంటాయి. ఎందుకంటే ఏది నిన్ను బాగా సంతోషింప చేస్తుందో, లేక ఏది నిన్ను బాగా కలత చెంది కలవరపరుస్తుందో అవే మనకు గుర్తుంటాయి. కనుక ఆమె కలవరపడేటువంటి కలగనింది. ఆమె కలలో చాలా బాధపడింది. ఏది? కలలో దేవుడు తన కళ్ళ ముందు చూపించడానికి ఏమైంది? చాలా బాధపడింది. అందుకనే ఉలిక్కిపడి లేసి వెంటనే తన భర్తకి ఏం చేసింది? విచారణకి వెళ్తున్నటువంటి తన భర్తను కబురు చేసి తను చేయబోతున్న పని ఎట్టి పరిస్థితులను ఆపాలనేటువంటి ప్రయత్నం ఆమె చేసింది. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచించండి. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు పిలాతు ముందు చేతులు కట్టుకుని నిలబడినటువంటి దృశ్యము పిలాతు కళ్ళ ముందు కనిపిస్తే, కలలో తన భార్యకు ధవల సింహాసనం ముందు ప్రభు కూర్చొని ఉంటే తన ముందు తన భర్త అయినటువంటి పిలాతు న్యాయ విచారణలో ఉన్నట్టు, అంటే క్రీస్తు కాబోయేటువంటి న్యాయాధిపతి కదా, రేపు పొద్దున ఆయనే కదా మనందరూ తీర్పు తీర్చేవాడు. తన భర్తే రేపు తీర్పులోకి వెళ్తున్నాడు. తన భర్త ఇక్కడ తీర్చిన తీర్పుకు బదులుగా రేపు రాబోయేటువంటి కాలంలో న్యాయాధిపతి అయినటువంటి క్రీస్తు ముందు న్యాయ విచారణలోకి వెళ్తే ఆయన మేకల వైపు చూపించి అటు వెళ్ళిపోమన్నటువంటి దృశ్యం చూసి కలవరపడి బాధపడింది. ఏంటి, నా భర్త ఇలాగైపోవడం ఏంటి? తను భూమి మీద చేసినటువంటి ఒక్క అన్యాయపు తీర్పుకి ఇంత భయంకరమైనటువంటి తీర్పా అని ఆమె భయపడి ఉలికిపడంట లేచి కబురు తన భర్త దగ్గరకు పంపించిందంట. మీరు వినండి ప్రియులారా, ఒకసారి అప్పటికే
పిలాతుకు ఏం తెలిసిందో తెలుసా? ఒకసారి మీరు చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనము 14వ వచనం. ఈ 2 సార్లు విచారణ చేసినప్పుడు పిలాతు ఒక కంక్లూషన్కి వచ్చేశాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ ఈ మనుషుని ఎదుట నాకు ఏ నేరము కనబడలేదు. 14వ వచనం. ప్రజలు తిరుగుబాటు చేసినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా ఇతడి మీద మీరు మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. స్వతహాగా విచారణ చేస్తున్నటువంటి పిలాతుకు ప్రభులో ఒక్క దోషం కనబడాల, ఒక్క లోపం కనబడాల, శిక్షించడానికి తగిన హేతు ఏది కూడా కనబడాల. పైపెచ్చు తన భార్య ఇప్పుడు తనకు ఒక సమాచారం కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? అయ్యా, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఆ మాట ఎందుకంతో తెలుసా? ఒకవేళ దోషి అని అనీతిమంతుడు అనుకుని ఒకరు విచారం చేస్తున్నావో, నువ్వు ఏ విచారం చేయగలవు, నేనే చెప్తున్నా అతడు నీతిమంతుడు. అంటే తనలో ఏ దోషము లేనివాడని ఆమె డిసైడ్ చేసి డిక్లైర్ చేసి మరి చెప్తుంది తన భర్తకు, ఆ నీతిమంతుడని. రెండోది, అతని జోలికి అసలు నువ్వు పోవద్దు. ఎందుకంటే ఆయన ఎవరో నీకు తెలియట్లేదు కనుక నేను తెలుసుకున్నాను కనుక చెప్తున్నాను, ఆయన జోలికి నువ్వు సస్యమురా పోకు అన్నాడు. కనుక తన ముందు నిలబడినటువంటి యేసుక్రీస్తుని చూసినప్పుడు తను తెలుసుకున్నటువంటి రెండో విషయం ఏంటంటే ఆయన నీతిమంతుడని. ఎవరని? నీతిమంతుడని ఎరిగాడు. అవునా? ఇక చివరిగా మూడోదిగా ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాం. యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు గనుక, పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నువ్వు ఎరుగువా అని ఆయనతో అనేను. అందుకు యేసు, పై నుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎంతో పాపము కలదని చెప్పాను. చాలండి. ఇక్కడ ఈ 2 వచనాల్లో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, యేసుని అప్పగించడానికి గల కారణము వాళ్ళ అసూయ అని ఎరిగాడు. రెండోదిగా, యేసులో ఏ దోషము లేదు, ఆయన నీతిమంతుడని ఎరిగాడు. మూడోదిగా, ఇప్పుడు ఏం ఎరుగుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ఏ అధికారము గలవాడని ఎరుగుతున్నాడు. ఏం ఎరుగుతున్నాడు? క్రీస్తు యొక్క అధికారమును ఆయన ఎరుగుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. కనుక ఈ 2 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే విచారంలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, నీవు నిజంగా నీ ప్రజలను నీ బోధల చేత రోమన్ల మీదకు తిరుగుబాటు చేశావా అంటే నో ఆన్సర్. రోమ ప్రభుత్వానికి పన్ను చెల్లించొద్దు అని నువ్వు చెప్పావా అంటే నో ఆన్సర్. ఇక మూడోదిగా ఏమడిగాడు? ఏంటి, నువ్వు నిజంగా నీ యూదులకు రాజువా అని అంటే నో ఆన్సర్. వీళ్ళందరూ నీ మీద చాలా చాలా నేరాలు మోపుతున్నారు. ఇదిగో నువ్వు అక్కడ అలాగన్నావంట, ఇక్కడ ఇలాగన్నావంట, అక్కడ ఆ పని చేసావంట, ఇక్కడ ఈ పని చేసావంట అని చెప్పి ఎన్నో 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 అంశములను లేవనెత్తుతున్నారు. ఇవన్నీ వింటూ కూడా ఆయన ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు తెలుసు. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఏ రీతిగా మౌనంగా ఉందో ఆయన వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. మౌనం ఎందుకు? సహజంగా ఒక నానుడి మౌనము అర్ధంగీకారం. మౌనం ఏంటి అంటే ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడు అంటే ఒక వ్యక్తి తనకు తాను బదులు ఇవ్వలేని పరిస్థితుల్లో, తనకు తాను డిఫెండ్ చేసుకొని వాదించలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే అతడు తన నేరాన్ని ఒప్పుకుంటున్నట్లు లెక్క.
కానీ నిజానికి యేసుక్రీస్తు వారు ఎందుకు మౌనంగా ఉన్నారంటే అంగీకరించడానికే. అలా అని చెప్పి ఆయన చేశాడని కాదు. ఆయన ఏ మాత్రం నోరు తెరిసినా, ఆయన ఏ మాత్రము శిక్ష పడేది కాదు. ఆయన నోరు తెరిస్తే ఏమవుదు? శిక్ష పడదు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, 2-3 సాక్షులు లేకుండా మీరు ఏ యొక్క అభియోగాన్ని మోపడానికి లేదు. న్యాయ విచారణలో కూడా సాక్షులు పరీక్షించకుండా మీరు శిక్ష ఖరారు చేయడానికి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు మౌనంగా ఉన్నారంటే, సరే ఎవరైనా సాక్షులు ఉన్నారా పిలాతు గారు అని అంటే, పిలాతు పరిస్థితి ఏమైపోయేది? చూస్తే ఇలా అభియోగాలే మోపుతున్నారు కానీ సాక్షులు ఎవరు లేరు కనుక న్యాయ విచారణలో అక్కడ ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. కానీ దైవ సంకల్పము పెంతుకోస్ దినమున అంటే అర్థం ఏంటి? పస్కా దినమున అంటే అర్థం ఏంటి? గొర్రెపిల్ల వధింపబడినప్పుడే దేవుని గొర్రెపిల్ల కూడా వధింపబడాలి కనుక సమయం కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన తెలిసి ఇది మౌన సమయం. కానీ రెచ్చగొడుతున్నారు. ఏంటి? నువ్వేం మాట్లాడవా? ఇంత పెద్ద అధికారిని నిన్ను విచారం చేస్తే నువ్వు కనీసం నోరెత్తి ఒక జవాబు కూడా ఇవ్వట్లేదు అని అంత అయిపోయిన తర్వాత చివరికి ఒక మాట అంటాడు. ఏమంటే తెలుసా? నిన్ను శిక్షించడానికి లేక నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉందని తెలుసా అన్నప్పుడు, అప్పుడు లాస్ట్ లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరుస్తున్నారు. నోరు తెరిస్తే ఏమన్నారండి? పై నుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏం లేదు, అధికారము లేదు. బాగా వినండి ఏమంటున్నాడు? పై నుండి నీకు ఇయ్యబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అంతే, మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఏమన్నాడు? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నువ్వు ఎరుగువా అని ఆయనతో అనగా, అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పై నుండి ఇవ్వబడిన అధికారం. ఎందుకు ఆ మాట ఉపయోగించాడు అనంటే, ఒకటి, పై నుండి నీకు అధికారం అంటే అర్థం ఏంటంటే, నిన్ను ఎవరైతే నియమించారో ఆ సీజర్ తిబేరియా నీకు ఈ అధికారం ఇచ్చాడు కాబట్టే నువ్వు నన్ను విచారం చేసి నా మీద నీవు చేస్తున్నావు. నా మీద విచారం చేసి శిక్ష వేయడానికి నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? నీ అంతటి నీకు రాలా. నిన్ను నియమించినటువంటి సీజర్ నీకు ఇచ్చినటువంటి అధికారం అని ఒక అర్థం. రెండోదిగా ఆత్మీయంగా మీరు ఆలోచిస్తే, ప్రతి అధికారము, ప్రతి అధికారి దేవునికి లోబడి దేవుడిచ్చిందే అని మనము గ్రహించాలి. కనుక పిలాతు, నీ అధికారం నీకు నీ నుండి రాలా, దేవుడు నీకు ఇచ్చిన అధికారమును బట్టే నా ఎదుట నువ్వు ఒక అధికారిగా నిలవబడ్డావు, కానీ ఇది నీ సొంత అధికారము కాదు. ఒకవేళ దేవుడు కాదనుకున్నాడంటే సీజర్ నిన్ను తీసేస్తాడు. అప్పుడు నీ అధికారం ఏమవుతుంది? పోతుంది. కనుక నువ్వు సొంతగా అధికారంలోకి వచ్చిన వాడు కాదు. ఒకరు నియమించడం వల్లే, మరొకరు నీకు నా మీద అధికారం ఇవ్వటం వల్లే నీకు ఈ అధికారం ఉంది. అంటే నువ్వు స్వయం అధికారివి కాదు, నీవు వారి నుంచి పొందుకున్నటువంటి అధికారమే నీది అని సింబాలిక్ గా ఆయన చెప్తున్నాడు. ఏమన్నాడు? పై నుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. ఎందుకని గొప్పలు చెప్తున్నాడు. తను ఎంత దర్పానికి వెళ్ళిపోయాడంటే, నిన్ను విడుదల చేయుటకును నిన్ను శిక్షించుటకును ఒక అధికారం కలదన్నాడు. నో నో నో, నీకు అధికారము కలదు అంటున్నావు కానీ అసలు నీకు అధికారం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. లేదు అని చెప్పకూడదు కదా. అందుకని నీకు అధికారం లేదు అని నేరుగా చెప్పకుండా పై నుండి నీకు ఇవ్వబడిన అధికారమే గాని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది నీ సొంత అధికారమే లేదు, పై నుండి నీకు అధికారం ఇవ్వబట్టే నువ్వు నా మీద అధికారం చేస్తున్నావు. అక్కడి నుంచి నీకు అధికారం ఇవ్వబడకపోతే నీవు ఈ రోజు ఈ విచారణలో నా మీద నువ్వు అధికారిగా ఉండేవాడివి కాదు. అర్థమవుతుందండి? ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాలి. పై నుండి ఇవ్వబడిన అధికారం అని ఎందుకంటున్నాడు అంటే, నువ్వు అధికారి అంటున్నావు. ఏంటి నీ అధికారం? ఏంటి నీ అధికారం? ఇదే నీ అధికారం. ఆలోచించు. ఆల్రెడీ 2 సార్లు నువ్వు విచారం చేసినప్పుడు నేను నిరపరాధినని తెలుసు, నాలో ఏ దోషం లేదని తెలుసు. నీ భార్య కూడా వచ్చి నీతిమంతుడు అతను జోలికి పోవద్దని కూడా నీకు చెప్పింది.
స్వతహాగా నువ్వు 6 సార్లు నన్ను తప్పించే ప్రయత్నము చేశావు. నువ్వు అధికారం గలవాడివైతే నీ అధికారాన్ని బట్టి నేను విచారణలోను ఎదుటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నేను నిర్దోషి అని తెలిసిన నువ్వు నన్ను విడుదల చేయలేకపోయావు. నీకెక్కడ అధికారం? అధికారం నీ చేతులు ఎక్కడుంది? ప్రభు చెప్తాడు, నువ్వు అధికారం ఏంటి? నువ్వు అధికారి కాదు. ఎందుకో తెలుసా? బాధాకరమైనటువంటి మాట కింద ఉంటుంది చూడండి ఒకసారి, దీంట్లో కాదు. లూకా సువార్త తీయండి, 23వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్లే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి. ఇప్పుడు చెప్పండి, పిలాతు నిజంగా అధికారం ఉందా? నిన్ను విడిపించుటకును నిన్ను సిలువ వేటుకు నాకు అధికారం కలదన్నాడు. కానీ ఏం చేశాడు? నిర్దోషి అని తెలిసి విడిపించగలిగాడా? పరు దోషి అని చెప్పి ఆయన తీర్మానించి శిక్ష వేశాడా? ఏమి చేయలేని పరిస్థితిలో విడుదల చేద్దామని ప్రయత్నం చేశాడు. అంటే ఏంటి? తన అధికారాన్ని ఉపయోగించి నాకైతే ఏం కనిపించట్లేదు అని చెప్పి ఏం చేశాడంటే వారిని శాంతింప చేయడానికి అతను కొట్టి వదిలిపెడదాం అనుకున్నాడు. కొట్టించాడు. అయినా వారు ఏం చేస్తారు? పెద్ద పెట్టున కేకలు వేసి లేదు నువ్వు సిలువ వేయాల్సిందని గోల్ చేస్తే చివరికి ఏం గెలిచాయంట? నీ అధికారం గెలవలా, వాళ్ళ కేకలు గెలిచాయి. ఏం గెలిచాయి? వారి కేకలు గెలిచాయి. అందుకనే వారు అతనికి ఏం చేశారు? సరే వాళ్ళు ఏదంటున్నారు కదా అది చెప్పి అన్నాడు. ఇప్పుడు చెప్పు, అతని అధికారం ఉంది అసలు? మరి ఏ రకంగా నాకు నిన్ను విడిపించుటకును నిన్ను శిక్షించుటకు అధికారం ఉందన్నాడు. కనుక నోరు తెరవటం వలన ఇప్పుడు అర్థమైంది ఏంటంటే యేసుకే అధికారం ఉంది, నిజానికి పిలాతుకి అధికారము లేదు. పిలాతు యొక్క అధికారము యేసు ముందు నిర్వీర్యము అయిపోయింది. తను ఎంత శక్తిహీనుడో అశక్తివంతుడో యేసుక్రీస్తు విచారణలో తనకు అర్థమైపోయింది. ఏం గెలిచినాయి? వాళ్ళ రూపులు గెలిచినాయి. నీవు ఒక అధికారి అయి ఉండి, యూద ద్వేషమై ఉండి, భయంకరమైన క్రూరుడు అయి ఉండి, నువ్వే వారికి ఏమైపోయావు? లోబడిపోయి వారు చెప్పినట్లు సరే అని చెప్పేసి నీకు నీవే నీ అధికారాన్ని నీ నిర్ణయాన్ని నువ్వే మార్చేసుకున్నావు. అలా అసలు ఎప్పుడు జరగలేదంట పిలాతు విషయంలో. అయితే ప్రభు రెండో విషయం ఏం చెప్తున్నాడో తెలుసా? 11వ వచనం చివర అంటున్నాడు కదా, ఎవరు ఎక్కువ పాపం తెచ్చుకుంటున్నారంట? తనను ఎవరైతే అప్పగించారో అప్పగించిన వారికి ఏమన్నాడు? ఎక్కువ పాపము కలదు. అంటే అర్థం ఏంటి? ఈ శిక్షకు నన్ను ఎవరు అప్పగించారు అంటే ఏ ప్రజలైతే కేకలు వేసి అప్పగించారో వాళ్ళు. రెండోది ప్రధానమైన యాజకుడైనటువంటి కైఫా. 3 కుట్రలో బలి అయిపోయినటువంటి ఇస్కరేతు యోధా. ఇంకా ఎవరెవరున్నారు దీంట్లో? ఇంకా మహాసభలో ఉన్నటువంటి పెద్దలు. ఇంకెవరున్నారు? పరిసయ్యులు. ఇలా ఈయన సిలువ వేయబడడానికి హేరోదు, ఈయన సిలువ పెట్టడానికి ఎవరెవరో వారందరూ ఏం తెచ్చుకున్నారంట? పెద్ద మహాపాపము తెచ్చుకున్నారు. ఎందుకో ప్రభువు చెప్పాడు? ఇది అసందర్భం కాదండి. ఈ మాట ఆయన ఎందుకు అన్నాడు మీరు బాగా వినండి. ఆయనను సిలువ వేయటానికి, ఆయనను శిక్షించడానికి ఎవరెవరైతే కారుకులయ్యారో వారందరూ పెద్ద పాపం తెచ్చుకుంటారు. అంటే నా ఉద్దేశం మహా గొప్ప శ్రమకు వారు లోనవుతారు. యేసుక్రీస్తు వారిని అప్పచెప్పిన వారు, యేసుక్రీస్తు వారిని బాధించిన వారిని ఆత్మీయంగా చూసుకుంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము తప్పిదము పాపములు చేసి మరలా ఆయనకి మనం తిరిగి సిలువేస్తే ఆ సిలువేసిన వారికి మహాపాపము కలుగుతుంది. అంటే నువ్వు పాపం చేస్తే మహాపాపం మనకు కలిగేటువంటి అవకాశము ఉంది. అది ప్రభు ఈ మాట కూడా చెప్తున్నారు. నన్ను సిలువకు అప్పగించిన వారిని మహాపాపానికి కారకులు అవుతారు. కనుక ఆనాడు వారు అప్పగించారు, కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు పాపం చేసి నా గాయాలు మరిచి నా గాయాలను మరలా మీరు తరచు రేపుతూ బహాటంగా నన్ను మరలా మీ విషయమై సిలువేస్తున్నారు. కనుక ఆలే కాదు, ఈరోజు నీవు మరలా తిరిగి పాపం చేసి కడగబడినటువంటి పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్లు నీవు మళ్ళీ తప్పు అపరాధములు చేసి నువ్వు మరలా నన్ను సిలువకు అప్పగిస్తుంటే నీవు కూడా మహాపాపానికి లోనవుతావని చెప్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, పిలాతు ఎరిగినటువంటి 3 విషయాలు. నెంబర్ 1,
కేవలము ఈయన మీద అసూయ చేతనే వారు ఆయన అప్పగించారని తెలుసు. రెండోది, ఈయన నిర్దోషి అని నీతిమంతుడని తెలుసుకున్నాడు. మూడు, తన మీద తనకు అధికారం లేదు, తానే సర్వాధికారి కలిగిన వాడని తెలుసుకున్నాడు. అయితే నా ప్రశ్న ఈ రాత్రి మీకేమిటి అనంటే, ప్రియులారా, పిలాతు ఎరిగి కూడా, ఆయన ఎవరో ఎరిగి కూడా తెలుసుకొని కూడా ఏం చేశాడు? ఆయనను అప్పగించేశాడు. ఆయన ఎడల తన యొక్క అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు దుర్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది? దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి నీవు లోబడి నీ జీవితాన్ని అప్పగించి మారు మనసు పొందుతున్నావా? ఆలోచించుకోండి. అలా మనం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం జారవిడుచుకుంటే మనం కూడా చాలా చాలా నష్టపోతూ ఉంటాం. పిలాతు చేసినటువంటి చాలా చెడ్డ పని ఏంటంటే, మార్కు సువార్త 15:15. మార్కు సువార్త 15:15. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వాళ్ళకి బరబ్బాను విడుదల చేసి. అర్థమైందండి? ఏం చేశాడంట? జన సమూహములను సంతోషపెట్టుటకై, అంటే ప్రజలను సంతోషం చేయాలని చెప్పి ప్రభుని ఏం చేశాడు? శిక్షించేశాడు. అంటే అతడు దేవుని సంతోష పెట్టాలని చూడలేదు. ఎవరిని సంతోష పెట్టాలని చూశాడు? ప్రజలను సంతోష పెట్టాలని చూశాడు. కనుక ప్రియులారా, మనము మనుషులు సంతోష పెట్టే ప్రయత్నం చేస్తే అది మనకు చాలా చాలా నష్టం. అదే గలతీ పత్రిక 1:10 అంటాడు. చివరిగా గలతీ పత్రిక 1:10. నేనిప్పుడు మనుషుల దయను సంపాదించగోరుచున్నానా? దేవుని దయను సంపాదించగోరుచున్నానా? నేను మనుషులను సంతోషగోరపెట్టుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోయేదును. ఎంత మాట చెప్పే చూడండి. మనుషులు సంతోషపెట్టేవాడు ఎవ్వడు కూడా క్రీస్తు దాసుడు కాడు. అయితే నువ్వు దేవుడినైనా సంతోషపెట్టగలవు, లేక మనుషులైనా సంతోషపెట్టగలవు. మనుషులు సంతోషపెట్టువాడివైతే పిలాతులాగా చరిత్రహీనుడివైపోతావు. దేవుని సంతోషపెట్టువాడివైతే నీవు దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా మారగలవు. కనుక ఈ రాత్రి మనం నిర్ణయించుకోండి. సత్యము ఎరిగి వాస్తవాలు తెలుసుకొని కూడా మనము మనుషులు సంతోషపెట్టుటకు దేవునికి దూరంగా ఉంటున్నామా, లేక దేవుని సంతోషపెట్టుటకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిస్తున్నామా? కనుక దేవుడి మాటలు దీవించి అట్టి కృపను ఈ రాత్రి మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, మనము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ రాత్రి తండ్రి, మీరెవరో ఎరిగి కూడా మనుషులు సంతోషపెట్టుటకు తనకున్న విశిష్టమైనటువంటి అధికారం దుర్వినియోగపరుచుకున్నటువంటి పిలాతును మా దృష్టికి తీసుకొచ్చారు. తండ్రి, ఎంత సత్యం తెలిస్తేనే, ఎంత జ్ఞానం ఎరిగితేనే దానికి లోబడలేని, దానికి విధేయత చూపలేని, దాన్ని ఆచరించలేనటువంటి వారు అనర్హులైపోతారు, మీకు దూరస్తులైపోతారు. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు తండ్రి, మిమ్మల్ని కూడా ఆత్మీయంగా సిలువకు అప్పగించి బాహాటంగా తండ్రి ప్రభువా, వారు చేస్తున్న ఆజ్ఞ అతిక్రమ క్రియలను బట్టి మిమ్మలను తండ్రి బాధించినట్లయితే వారు కూడా తండ్రి ప్రభా ఎంత శ్రమలకు, ఎంత పాపాన్ని ఒడగొట్టుకున్న వారు అవుతారో వారు ఎరిగి ఈ శిలువ ధ్యాన సమయంలో అయినా తమను తాము సంస్కరించుకోవడానికి, తమ జీవితాన్ని దిద్దుకోవడానికి, మీకు అసహ్యమైనవి, మీకు నచ్చనివి తమలోని విడిచిపెట్టి శుద్ధులుగా, శుద్ధ హృదయంతో జీవించేటువంటి భాగ్యం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అంటున్నారు. కనుక మీ బిడ్డలు అలాంటి లోతైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభువా, ఏది మీ ముందు దాయిక ఉన్నది ఉన్నట్లు ఒప్పుకొని విడిచిపెట్టుకొని శుద్ధులుగా ఉండటకు సహాయం చేయమని, అట్టి కృపను మీ బిడ్డలకు దయచేయమని, తిరిగి మీ బిడ్డలు వారి వారి గృహాలకు వెళ్తుండగా మేము తోడుగా ఉండి క్షేమ స్థితిలో వారిని తీసుకెళ్లమని, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆ కుటుంబ సభ్యులకు మీరు తోడుండమని, మరలా తండ్రి స్త్రీల కుడికిలోను, ప్రార్థన కుడికిలోను తిరిగి మరలా ఆదివారం ప్రభువుని కలుసుకున్నంత వరకు మీ బిడ్డలకి మీరు తోడుగా ఉండమని దయగల చేతికి చెప్తూ
యేసు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును మన కుటుంబ సభ్యులకును సాత్విక సంఘంకు సదాకాలం తోడుండును గాక, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.